హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న పిండొచ్చి సజ్జ పిండండి. మా అత్తమ్మ సజ్జొడలైతే చేస్తున్నారనమాట. దాంట్లో కొంచెం అంటే బెల్లం ఉంటుంది కదా! బెల్లం కరగబెట్టి బెల్లం నీళ్ళు, అలాగే కొంచెం ఉప్పు, యాలకులేసి బాగా ఇలా గట్టిగా కలుపుకున్నారనమాట. ఇక్కడైతే ఇంకా ఆయిల్ పెట్టి రెడీగా ఉన్నాము. చాలా సింపులేనండి. చాలా బాగొచ్చాయి సజ్జొడలైతే. చూసారా ఎంత బాగా ఉబ్బాయో! మధ్యలో హోల్ పెడితే మటుకు పెద్దగా ఉబ్బట్లేదు. అలా హోల్ లేకుండా గనక వేస్తే మంచిగా ఉబ్బుతున్నాయి. చాలా బాగొచ్చాయి. మా పిల్లలకి అందరికి కూడా చాలా ఇష్టము. ఈ మధ్య కొంచెం పిండి ఉంటే చేసుకుంటే వాళ్ళకి బాగా నచ్చిందనమాట. ఇంకా మా అత్తమ్మ మళ్ళీ ఒక కేజీ పిండైతే ఆడిచిపెట్టారు. ఇక్కడైతే మేమిద్దరం వేస్తూ ఉన్నాం. మా అత్తమ్మ అయితే ఒత్తి వేస్తూ ఉన్నారు ఆయిల్‌లో. నేను ఇంకో పక్క తీస్తూ ఉన్నాననమాట. మా పిల్లలు స్కూల్‌కెళ్ళున్నారు. వాళ్ళు అంటే అండి ఇంటికొచ్చే లోపల చేసేసుకున్నామంటే రెడీగా ఉంటాయి కదా! వాళ్ళు తినడానికని చెప్పి. భలే వచ్చాయి అన్నీ కూడా. ఇక్కడైతే మా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తిన్నారు. చాలా బాగొచ్చాయండి. నచ్చితే లైక్